హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండే కరివేపాకు, కొత్తిమీర, పుదీనాతో మనం రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లంచ్ బాక్స్ రెసిపీ కోసం నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి, ఒక హాఫ్ బంచ్ పుదీనా కూడా తీసుకున్నాను, అలాగే కొంచెం ఎక్కువగానే కరివేపాకు తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా మనం వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం ముక్క, కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయని కొంచెం ఎక్కువగా వేసాను. 3 లవంగాలు, 2 కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పల్లీలు అలాగే క్యాషూ నట్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. అందుకోసం ఒక స్పూను ఆయిల్ వేసి వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 5 స్పూన్ల దాకా నూనె వేసాను, 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసాను. మీరు కావాలి అనుకుంటే ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఉల్లిపాయ వేగాక నేను కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక 30 సెకండ్లు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి హాఫ్ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీకు కారం తక్కువ ఉంది అనుకుంటే కారపొడి కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం దీన్ని ఇలా ఆయిల్ పైకి రావాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వండుకున్న రైస్ని కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, క్యాషూ నట్స్ని కూడా వీటిలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.